అన్న మీ పేరు? నా పేరు శ్రీనివాసు. ఏం చేస్తుంటారండి? నేను ఇస్త్రీ చేస్తూ ఉంటా. అంటే మన రీసెంట్గా వరదల్లో మీ ఇల్లు మునిగిపోయింది కదా, అంటే ఫస్ట్ ఫ్లోర్ మునిగిన వాళ్ళకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్ అయితే డబ్బులు 10,000 వేస్తామని చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అయితే 25,000 వేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే 25,000 పడ్డాయా మీకు? షాపుకి మట్టికి పడ్డాయి 25,000. సో చెప్పినట్టుగానే 25,000 అనేది ఏ విధంగా చూస్తారు మీరు? ఇది మట్టికి చరిత్రలో మట్టికి సృష్టించిందన్నమాట. నిజంగా చరిత్రలోనే ఇంత డబ్బు వేసింది ఏ నాయకుడు లేడు. దానికి మటుకు ఒప్పుకుంటాం. ఎలా ఉందండి చంద్రబాబు వరద సమయంలో సహాయం ఆయన చర్యలు కావచ్చు, ఆయన వచ్చే తీరును కావచ్చు, ఇవన్నీ ఆ ఫుడ్ విషయంలో కానీ పాల ప్యాకెట్లే కానీ ఆల్మోస్ట్ మొత్తం మూలకైనా అందించారు. ఆ విషయంలో మట్టికి ఆయన తప్పుపడతలేదు. 60-74 సంవత్సరాల్లో కూడా ఆయన తిరిగి చేసి పెట్టాడు. దాని గురించి కాదు, ఇంకా కొంతమందికి డబ్బులు పడలేదు. పూర్తిగా వరదలో మూలిగిపోయిన వాళ్ళకి డబ్బులు రాలేదు. దాని గురించే చింతిస్తాం, దీని గురించి బాధపడుతున్నాం. అంటే ఈ వరద టైంలో చంద్రబాబు ఉన్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకా బాగా చేసేవాడు, బాగా పట్టించుకునేవాడు ప్రజలనేసి చెప్తున్నారు కదా, మరి దాని గురించి మీరేమంటారు? అవన్నీ ఉత్తు మాటలండి. ఆయన ఉంటే జగన్ గారు ఉంటే చచ్చిపోతాం. ఇంకా బతికుండే పరిస్థితి లేదు ఇంకా ఆయన. అది మట్టికి నిజం. అది ఈ చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాలు అయినా కానీ ఆయన తిరిగి ప్రతి మూలని అందించాడు కానీ తప్ప అదే పరిస్థితి జగన్ గారు ఉంటే ఇంక మన అసలు బతికే లేదు. అది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అది ఏం బాగాలేదు అంటున్నారు ప్రజలు అనుకున్నామండి. మనకి జరిగింది చెప్పింది చెప్పాలి, కానీ ప్రజలు 100 రకాలుగా అనుకుంటారు. ఆయన తీసేయండి. అర్థమైందా? నెంబర్ 1 అది. మళ్ళీ వస్తారా బాబు గారు? మళ్ళీ బాబు గారే వస్తారు. నేనే వస్తా అంటున్నాడు జగన్. అసలు డౌట్ అంటూ లేదు. 30 సంవత్సరాల దాకా వచ్చే పని లేదు. అది మళ్ళీ బాబు గారే వస్తారు. నా పేరు దుర్గారావు సార్. మొన్న వరద వచ్చినప్పుడు మీ ఇల్లు ఏమైనా మునిగిందా? మునగలేదు సార్, మునగలేదు. అయితే మీ పక్కనే మీ ఏరియాలో ఏమైనా మునిగాయా? అందరూ మునిగాయి. మా పక్కన వాళ్ళు మునిగిన వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పాడు కదా, వేసాడా చంద్రబాబు? వేసారు, చంద్రబాబు వేసారు. డబ్బులు లేదు ఎవరికని చెప్తున్నారు? కొంతమంది చెప్తారండి, ఏముంది వైసీపీ వాళ్ళకి 1000 ఇచ్చారంటే వాళ్ళే చెప్తారు పడలేదని. వైసీపీ వాళ్ళు 1000 ఇచ్చారంటే వాళ్ళే చెప్తారు పడలేదని. అది ఇదంతా దుష్ప్రచారం చేస్తున్నారు అయితే. నిజంగా అయితే మామూలుగా అయితే అంటే ఇప్పుడు ఇదంతా దుష్ప్రచారం అంటారు. అంటే ఎవరైతే మునిగాయో వాళ్ళందరికీ డబ్బులు పడ్డాయా? పడ్డాయి సార్. ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అయితే ఎవరు చేయలేదు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి. ఏ ఫ్లడ్స్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చేయలేదు. మరి బాబు గారు 25,000 ఇస్తానని చెప్పడమే కాకుండా చెప్పిన వెంటనే ఈ విధంగా అకౌంట్లలో జమ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? బాగా చేశారు సార్, ఇచ్చారు. బాబు గారి విజ్ఞప్తి ఏంటంటే మరి మీ విషయంలో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈయన అన్నీ తాగడ పెట్టేశాడు. ఎందుకు తాగడ పెట్టాడు? ఆ డబ్బులు ఏం చేశాడు? అది ఎంక్వైరీ చేసి బయటికి లాగి కాస్త పంపించేస్తా జైల్లోకి, మాకు దరిద్రం పోద్ది. అది లడ్డు విషయం కాదు, లడ్డులో ఏదో కలిసింది. అది వెంకటేశ్వర చూసుకుంటారు. అది ఎట్లా ఉందంటే దరిద్రంగా ఉంది. అది ఇప్పుడు చేసిన పాపాన్ని అనుమిస్తా దేవుడితో పెట్టుకుంటే మసి అయిపోతాం. అదన్నీ పక్కన పెట్టేసి ఆ డబ్బులు ఏం చేశాడు ఎంక్వైరీ చేసి, డబ్బు అంతా ఏం తాకట ఎలా పెట్టాడు, దేనికి పెట్టాడు, అన్ని తాకట పెట్టేశాడు, భవన్ అయినా అన్ని తాకట పెట్టేశాడు. అది ఎంక్వైరీ చేసి ఏదో చేస్తే మాకు దరిద్రం పోద్ది. మాకు లడ్డు విషయంలో సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుకి ముట్టికాయలు వేసింది, సత్యమే గెలిచింది, జగనే గెలిచాడని వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అండి ఆ బుస్సిపాట్లు మాకు ఎందుకు కానీ పులిహారలో అది మాకు చెత్త పన్నుగా మమ్మల్ని బుర్ర తినేసారు. చెత్త ఏమో ఇంటి మీద వేస్తున్నారు, పన్ను కట్టకపోతే చెత్త పన్ను నాకు అర్థం కావట్లేదు. ఎంక్వైరీ చేసిస్తే చేయండి సార్. ఇంకా మాకు బాగా ఉంది ఓవరాల్గా బాబు గారి పరిపాలన. బాబు గారు నాకు ఏదో చేసి పెడితే బాగుంటుంది. మాకు మళ్ళీ జగన్ వస్తే మేము అయిపోతాం, పులిహార అయిపోద్ది మాకు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే నేనే పారిపోతా, నేను పక్క సైడ్ జంపు, నేను పక్క సైడ్కి వెళ్ళి 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే నేనే వస్తా అంటున్నాడు జగన్. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ వస్తారు, ఇంక 10 ఏళ్ళు నేను కళ్ళు మూసుకుంటే నేనే వస్తా. నేను పార్టీ పెడుతున్నా. 10 ఏళ్ళ తర్వాత నేనే వస్తా, 10 ఏళ్ళ తర్వాత నేను పార్టీ పెడుతున్నా. అమ్మ మీ పేరు? నా పేరు నాగపద్మ కంచారు. మొన్న వరదలకి మీ ఇల్లు కూడా మునిగింది కదా, ఆ షాపుల్లోకి నీళ్ళు వచ్చాయండి. మా షాపులో అందరికీ కూడా డబ్బులు పడ్డాయి. పాల ప్యాకెట్లు ఏంటి, బిస్కెట్ ప్యాకెట్లు ఏంటి, అసలు ఫుడ్ ఏంటి వద్దంటే పెట్టెళ్ళారు. షాపు మునిగినాడికి ఎంత వేసారమ్మా డబ్బులు? 25,000 వేసారు. మీకు ఒకరికి వేసారా మీ చుట్టుపక్కల మీ పక్కన వేసారు? మా షాపుల్లో అందరికీ పడ్డాయి. మొత్తం బండి ఎక్కడో ఒకళ్ళు అంటున్నారు కానండి, ఈ బ్యాంక్ ప్రాబ్లాలు ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఆధార్ కార్డు లింక్ అవ్వలేదు, వాళ్ళు చూసుకోవాలి, అది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ చంద్రబాబు గారు అంత టైంలో కూడా, అంత వయసులో కూడా ఇక్కడికి 8వ రోడ్డులోకి 2 సార్లు వచ్చి చూసి వెళ్ళారు. చూసారా మీరు అప్పుడు? నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. చాలా సంతోషం. 7-10 వయసులో కూడా ఆయన ఈ నీటిలో పడవలస్తున్నాడు, కుర్రాళ్ళలాగా వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు. అస్సలు నాకే ఆశ్చర్యం వేసింది అక్కడ నుంచి ఉంటే. అసలు ఆయన ఉరుకుతాం, ఆయన చేయటం, అలా అయితే ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు కూడా. ఇప్పుడు వయసులో ఉండేవాళ్ళు కూడా చేయలేరు, అంత ఇది ఉంది ఆయన దగ్గర. జగన్ అంటే కుర్రోడు, ఒకసారి ఇచ్చి చూద్దామన్నారు, ఇచ్చారు. ఆయన నిలబెట్టుకోలే, అది ఆగమాగం చేసాడు.
దానికి ఎవరో ఇప్పుడు మొన్న వరద వచ్చినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండంటే ఎలా ఉండేదమ్మా? అసలు చూసేవాళ్ళు కాదు ఎవరు అసలు. కరోనా వస్తేనే దిక్కు లేదు, ఇంక ఇప్పుడు ఎక్కడ చూస్తారు? కరోనా వస్తే ఎవరికైనా ఒక ముందు వెళ్ళా వేసిన వాళ్ళు లేరు. అయ్యే అసలు హాస్పిటల్ ఎక్కడ ఉండవు ఏంటి, డాక్టర్లు ఎక్కడ ఉండారు ఏంటి, అసలు పిల్లల్ని చూపెడదామని అన్నోళ్ళే లేరు. అన్నీ ఈయన వచ్చినాకే బాగా చేస్తున్నారు. ఎక్కడో ఒకటి అది ప్రాబ్లం కాదండి, అది పెట్టుకునే వాళ్ళ తప్పు. అనుకున్నారు అసలు అంటే 25,000 ఇస్తారా ఈ విధంగా చెప్పారు కానీ ఇలా వేస్తారా అనుకున్నారా? 25,000 వేస్తారు అనుకోలేదు కండి, ఏ 3,000 2,000 అలా ఇస్తారు అనుకున్నారు. ఇప్పుడు బాగా 25,000 వేసేసరికి జనం అందరూ కూడా ఎక్కువైపు బాగా వేస్తున్నాడు. ఒక్కొక్కరికి 50,000 ఇద్దరికి ముగ్గురికి పడేసరికి ఇంత డబ్బు వస్తుందని ఆశతో పరుగులు తీస్తున్నారు తప్ప ఏమీ లేదు. అక్కడ చంద్రబాబు ఫుల్ హ్యాపీగా చేసేసారు. జనం మోసం చేసేసాడు చంద్రబాబు. 25,000 వేస్తా అని చెప్పాడు కానీ ఎవరికి వేయలేదు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. మొత్తం వేశారు. రమ్మానండి, గుమ్మం తీసుకెళ్తా, నేను తీసుకెళ్తా. మొత్తం ఎవరెవరికి బండి ఎవరెవరికి పడలేదు, పైన ఉండోళ్ళకి కూడా ఒక్కొక్కరికి బండి చూపెడతారు. రమ్మానండి. వైసీపీలో ఉండోళ్ళు పైన ఉండోళ్ళు కూడా రాయించుకున్నారు. నేను చూపిస్తా వాళ్ళ ఇల్లు కూడా, రమ్మానని నేను చూపిస్తాను. పార్టీలు ఏం చూడలేదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వేసేసారు మొత్తానికి బండి. అసలు వాళ్ళు లేరు వీళ్ళు లేరు. 25,000 ఆస్తిపడి ఇంకొక నాకరాయిలో వాళ్ళకి రాశారు వీళ్ళకి రాశారు వాళ్ళకి బండి అంటున్నారే కానీ అక్కడ ఏమీ లేదు. అంత ఫుల్ హ్యాపీ బాగుంది. అది ఎక్కడన్నా సహజం. ఇన్ని వేల మంది మీద 1 పోతం అనేది సహజం. అది ఎవరూ చేయలేము, ఆయన కూడా చేయలేరు. అది ఎలా ఉందమ్మా ఓవరాల్గా చంద్రబాబు పరిపాలన? చాలా బాగుంది, చాలా బాగుంది. ఏమీ లేని స్థితిలో కూడా ఇలా తీసుకుని జీతాలు కూడా జనాలు 1 తారీఖు ఇస్తాం అలా చేస్తుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. పెన్షన్లో కూడా 1వ తారీఖున అధికారులు వెళ్ళి ఆదివారం వచ్చినా సరే ఆ రోజు కూడా ఇస్తున్నారు కదా. వీళ్ళు 5-6 తారీఖుల్లో ఏదో కొంక పెట్టేసి వేసేవాళ్ళు కాదు. అదేనో ఇదేనో ఏదో టొంక పెట్టి చంద్రబాబు వేయొద్దన్నారు, లోకేష్ వేయొద్దన్నారు అలా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఏమి లేదు. 10 రూపాయలు లేని స్థితిలో కూడా చంద్రబాబు గారు 1 తారీఖు వచ్చేసరికి అందరికీ జీతాలు అన్ని పింఛన్లు ఒక రోజు ముందే, ఆదివారం వస్తుంది అంటే ఒక ముందు రోజే ఇస్తున్నారు. అందరూ గమనించుకోవాలి. అంటే ఇంకా కూడా గతంలో అయితే గత ముఖ్యమంత్రి 3,000 చేస్తా అని చెప్పి 250 దశల వారీగా పెంచిన పద్ధతి చూసాము. ఈయన 3,000 నుండి 4,000కి ఒకేసారి పెంచేసేవాడు అనే విధంగా చూస్తారు. ఒక్కసారి పెంచారంటే గ్రేట్ కదండి. ఎవరన్నా ఇస్తారా 4,000 పింఛను? ఒక ముసలాయన ఉన్నాడంటే ఆ పింఛన్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అట్టాగే మన సొంత డబ్బులు కాకపోయినా ఆయన ఎక్కడో చాట తీసుకొచ్చి ఆదివారం అన్న ముందే 1 తారీఖు అన్న ముందే ఒక రోజు ఆదివారం వస్తే ముందే వేస్తున్నారు. అలాంటి ప్రభుత్వం జీవితంలో ఎవరు చేయలేరు అన్నమాట. నా పేరు బాలమ్మ అండి. ఇదేనమ్మా మీ ఇల్లు? ఇది మా ఇల్లు. వరదలకు బాగా మునిగిందా ఇల్లు? ఇది 4 అడుగుల లోతు అయితే వచ్చాయండి నీళ్ళు. మరి మునిగిపోయిన ఇల్లు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు 25,000 అమౌంట్ వేస్తానని చెప్పారు కదా, 25,000 వేస్తామని చెప్పారు కదా, వేశారా మరి మీకు? వేసారండి. మా అమౌంట్లోకే వచ్చాయి. మాకు డైరెక్ట్ మా అకౌంట్కే పడిపోయాయి డబ్బులు. మధ్యలో మరి ఎవరైనా ఈ అమౌంట్ వేస్తా అని చెప్పి లంచం ఎవరైనా అడిగారా, డబ్బులు ఏమి తీసుకున్నారా? లేదు సార్, ఎవరేం తీసుకోలేదు. మొత్తం మా అకౌంట్కే వచ్చేసాయి 25,000. అనుకున్నారా అసలు 25,000 డబ్బులు మాకు వేస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు వచ్చిందాక నమ్మకం కూడా లేదండి. కాకపోతే వచ్చాక వేసారు కదా అని అప్పుడు నమ్మకం వచ్చేసింది. అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇల్లు మునిగిపోయినా ఏం మునిగిపోయినా 25,000 అయితే ఎవరికి ఇవ్వలేదు, ఏ గవర్నమెంట్ కూడా. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రజలు నష్టపోయారు, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఈ విధంగా వేశారు. అవును మ్యామ్ సార్, అంతే. మాకు ఇంతవరకు ఎప్పుడు ఇంతకుముందు కూడా ఇక్కడికి నీళ్ళు వచ్చాయి, బాగా ఇంత లోతు వచ్చాయి. అప్పుడు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఏంటంటే మొత్తం మునిగిపోవటం వల్లనేమో ఈ తాప మాత్రం మాకు డబ్బులు వచ్చాయి, బియ్యం అందాయి. ఇంకేమి ఇచ్చారమ్మా వరదలు వచ్చినప్పుడు? ఇంకేమి ఇచ్చారు మీకు? మాకు కూరగాయలు, బియ్యము, నూనె, చక్కెర అవి ఇచ్చారు. ఒక తడవేమో ఎవరు పంపారు కానీ బట్టలు, ఒక జత బట్టలు కూడా వచ్చాయి, బెడ్షీట్లు, చీర అవి వచ్చాయి. నిన్న మాత్రం వండుకునే సామాను కూడా ఇచ్చారు. మొన్న 25,000 డబ్బులు అయితే పడ్డాయి. అంటే ప్రభుత్వం వాళ్ళు అయితే బాగానే మీకు ఆదుకున్నారు, వరదల్లో ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు వాటర్ ప్యాకెట్లు కానీ, టిఫిన్ కానీ, భోజనాలు కానీ మొత్తం సప్లై చేశారు, అందినాయి మాకు. ఎలా ఉందమ్మా చంద్రబాబు గారి పరిపాలన? పర్లేదండి, బాగానే ఉంది. మీరు చెప్పండి అన్న, అసలు అనుకున్నారా ఈ విధంగా? అనుకోలేదండి, బాగానే ఉంది. అంటే ఆ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అప్పటికంటే ఇప్పుడే బాగుంది. అది అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంత ఆపదలో ఆదుకున్నంటే ఆయనేగా. మళ్ళీ ఇంకా అప్పుడు ఆ ప్రభుత్వంలో పట్టించుకోవాలా. అప్పుడు ఆ ప్రభుత్వం అంటే అప్పుడు మునింది, ఇది అప్పుడు మునింది కాబట్టి అప్పుడు ఏం పట్టించుకోవాలా.
ఇప్పుడు డ్రైనేజ్ మునిగిన తర్వాత ఈ బురద కావచ్చు ఇదంతా చెత్త చెదారం అంతా కూడా వెంటనే మళ్ళీ క్లియర్ చేయిస్తారంట కదా. అన్నీ చేశారండి. అంటే ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ కలరా కావచ్చు ఏదైనా వ్యాధులు వస్తాయని చెప్పి ఎమ్మటెమ్మటి చేశారండి. ఏ ప్రాబ్లం లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేశారు. మొత్తం మార్చేశారు. సో వరద వచ్చినట్టు లేకుండా మొత్తం అంతా మొత్తం అన్ని బండ్లు అవి వచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చి శుభ్రంగా అన్ని చేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉందండి.